ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్స్ వచ్చేసరికి చైల్డ్ ట్రాఫికింగ్. ఈ చైల్డ్ ట్రాఫికింగ్ జస్ట్ ఒక క్రైమ్ మాత్రమే కాదు. ఈ చైల్డ్ ట్రాఫికింగ్ వల్ల చాలా ఇబ్బందులు అండ్ పిల్లలు వాళ్ళ రైట్స్ తీసుకోలేకపోవడం, రైట్స్ యూజ్ చేసుకోలేకపోవడం అండ్ వాళ్ళకి కావాల్సిన ఫ్రీడమ్ ఏదైతే ఉందో ఆ ఫ్రీడమ్ ఎంజాయ్ చేసుకోలేకపోవడం, ఇదంతా కూడా జరుగుతూ ఉంది. అయితే ఇండియాలో మనం ఎన్ని లాస్ తీసుకొచ్చినా కూడా మనం ఈ చైల్డ్ ట్రాఫికింగ్ అనే ఇష్యూని సాల్వ్ చేయలేకపోయాం. ఈ కంటెక్స్ట్లో సుప్రీంకోర్టు కూడా రీసెంట్గా సీరియస్ అయిందనమాట. అయితే ఈ చైల్డ్ ట్రాఫికింగ్ ఏంటి, దాని పరంగా ఉన్న లాస్ ఏంటి, దానికి గల అనేక కారణాలు ఏంటి, ఈ వీడియోలో చూద్దాం. అందరికీ నమస్కారం, దిస్ ఈస్ మనోజ్ అండ్ వెల్కమ్ టు మన లా ఎక్సలెన్స్. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చైల్డ్ ట్రాఫికింగ్ అనేది ఎందుకు ఇంత పెద్ద ఇష్యూ చూసుకుంటే, ఇక్కడ ఇది ఒక గ్రేవ్ హ్యూమన్ రైట్స్ వయోలేషన్. అంటే చైల్డ్ తన పరంగా ఎంజాయ్ చేయాల్సిన రైట్స్ ఏవైతే ఉంటాయో ఆ రైట్స్ ఏవి కూడా ఎంజాయ్ చేయలేకుండా అయిపోతుంది అనమాట. అండ్ సెకండ్ వచ్చేసరికి చైల్డ్ యొక్క డిగ్నిటీ, పిల్లాడి యొక్క డిగ్నిటీ, ఫ్రీడమ్ అండ్ జీవితానికి కూడా ఇది ఒక బిగ్గెస్ట్ థ్రెట్లా మనము చూసుకోవచ్చు. అండ్ దీనికి మనకి మెయిన్గా కావాల్సింది జస్ట్ ఏదో జనరలిస్టిక్ సొల్యూషన్ కాదు, ఒక రెస్పాన్స్ విచ్ రిక్వైర్స్ ఏ లీగల్, సోషల్ అండ్ ఇన్స్టిట్యూషనల్ రెస్పాన్స్. ఇవన్నీ ఆస్పెక్ట్స్ ఇంక్లూడెడ్గా ఉండేటట్టు మనం దీనికి రెస్పాన్స్ అనేది చేయాలన్నమాట. అయితే మన ఇండియాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇష్యూస్, నేను స్టార్టింగ్ చెప్పినట్టు, మనం ఎన్ని లాస్ తీసుకొచ్చినా కూడా మనం మెయిన్గా ఈ చైల్డ్ ట్రాఫికింగ్ అనే ఇష్యూని తీసుకోలేకపోతాం. అండ్ సుప్రీంకోర్టు రీసెంట్గా జరిగిన జడ్జ్మెంట్లో కూడా చెప్పింది ఏంటి, ఇట్ ఈస్ ఎ గ్రేవ్ వయోలేషన్ ఆఫ్ ది ఆర్టికల్ 21 విచ్ ఈస్ నథింగ్ బట్ ద రైట్ టు లైఫ్. మనకి రైట్ టు లైఫ్ అనేది ఏదైతే ఉందో ఆ రైట్ టు లైఫ్కి ఇది ఒక గ్రేవ్ వయోలేషన్ అని చెప్పి కూడా సుప్రీంకోర్టు చెప్తుంది. దీనివల్ల మెయిన్ ఇంపాక్ట్స్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ పిల్లలు ఫిజికల్ అండ్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ గురవుతారు. సెకండ్లీ మనకి ఈ లేబర్, అంటే వాళ్ళతో పనులు చేయించుకోవడము, స్లేవరీగా ఇంట్లో పెట్టుకోవడము, ఆర్ ఆఫీసెస్లో ఆర్ ఎక్కడన్నా ప్లేసెస్లో పెట్టుకోవడము, ఇదంతా కూడా మనం చూడొచ్చు. థర్డ్లీ ఈ పిల్లల ఆర్గన్స్ ఏవైతే ఉంటాయో, అంటే బాడీ అవయవాలు ఉంటాయి కదా, ఈ అవయవాలన్నింటినీ కూడా ట్రాఫికింగ్ అనేవి చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ మెయిన్గా ఇదంతా కూడా ఇది దేన్ని ఇండికేట్ చేస్తుంది అని చెప్పంటే, మనం ఈ ఇష్యూని అడ్రస్ చేయలేకపోవడం అనేది ఇండికేట్ చేస్తుంది. అండ్ మెయిన్గా మనకి ఈ లాస్ ఏవైతే ఉంటాయో ఆ లాస్ని కూడా మనం ప్రాపర్గా ఎన్ఫోర్స్ చేయలేకపోతున్నాం అనేది కూడా ఇది ఇండికేట్ చేస్తుంది. మనం కీ డేటా కనుక చూసుకుంటే, అకార్డింగ్ టు ద నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో డేటా, ఈ 2022లో మనము 3098 పిల్లల్ని చైల్డ్ ట్రాఫిక్ నుంచి రెస్క్యూ చేశాము. ఇది 2022 రిపోర్ట్. లాస్ట్ ఇయర్ కనుక చూసుకుంటే 53,000+ చిల్డ్రన్ ఏవైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా మనము చైల్డ్ లేబర్ చైల్డ్ లేబర్ అని చెప్పంటే పిల్లల్ని పనిలో పెట్టుకోవడం అనమాట. దాంతోపాటు ట్రాఫికింగ్ అంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఒక పర్పస్ కోసం అనేది తీసుకెళ్దాం. అది ఏ పర్పస్, దాని డెఫినేషన్ ఏంటి, అవన్నీ కూడా మనం ఇప్పుడు చూద్దాం. దెన్ కిడ్నాప్ చేసి వాళ్ళని రెస్క్యూ చేయడం. సో ఈ రకంగా ఇవన్నీ కూడా జరిగాక కూడా మనకి కన్విక్షన్ రేట్, అంటే ఎంతమందికి అక్యూజ్ అయ్యారో వాళ్ళలో ఎంతమందికి మనం ప్రాపర్గా పనిష్మెంట్ ఇవ్వగలిగాం, కన్విక్ట్ చేయగలిగాం చూసుకుంటే జస్ట్ 4.8%. ఇంతమందిని మాత్రమే మనము కన్విక్ట్ చేయగలిగాం. సో ఈ రకంగా లో కన్విక్షన్ రేట్, తక్కువ కన్విక్షన్ ఉండడం వల్ల డిటరెన్స్ అనేది, ఈ ఎన్ఫోర్స్మెంట్ అనేది కూడా చాలా తక్కువగా ఉంది. నౌ మన ఇండియన్ లా ప్రకారం, అకార్డింగ్ టు ద సెక్షన్ 143 ఆఫ్ భారతీయ న్యాయ సంహిత ఆఫ్ 2023, ట్రాఫికింగ్ అంటే ఏంటి, ట్రాఫికింగ్ ఇంక్లూడ్స్ రిక్రూట్మెంట్, ట్రాన్స్పోర్ట్, హార్బరింగ్, ట్రాన్స్ఫర్ ఆర్ రిసీట్ ఆఫ్ చిల్డ్రన్. వీళ్ళందరినీ రిక్రూట్మెంట్, ట్రాన్స్పోర్ట్, హార్బరింగ్, ట్రాన్స్ఫర్ అండ్ రిసీట్ ఆఫ్ చిల్డ్రన్ త్రూ ఫోర్స్ ఆర్ థ్రెట్, అంటే ఫోర్స్ఫుల్గా వాళ్ళని బెదిరించి తీసుకోవడం, లేకపోతే కోర్షన్ ఆర్ అబ్డక్షన్, అంటే కిడ్నాప్ చేయడం తెలియకుండా. నెక్స్ట్ ఫ్రాడ్ చేసి, అంటే డిఫరెంట్ జాబ్ ఆఫర్స్ కావచ్చు, ఇవన్నీ చూసి వాళ్ళని చూపించడం. నెక్స్ట్ అబ్యూస్ ఆఫ్ పవర్, వాళ్ళకున్న పవర్, అంటే యజమానులు ఉంటారు కదా, అబ్యూస్ ఆఫ్ పవర్ యూజ్ చేసి చిల్డ్రన్ని వాడుకోవడం. అండ్ లాస్ట్లో వచ్చేసరికి పేమెంట్స్ ఇస్తామని చెప్పి డబ్బుల కోసం, ఇలాంటి వాటి కోసం కూడా లీవ్ చేయడం అనమాట. అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చైల్డ్ ట్రాఫికింగ్ చూసుకుంటే, ఫార్మ్స్ చూసుకుంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్, అంటే వాళ్ళని సెక్షువల్గా ఎక్స్ప్లాయిట్ చేయడం అనమాట. సెక్షువల్గా ఏమంటారు, తప్పులు చేయడం. నెక్స్ట్ వచ్చేసరికి ఫిజికల్ ఎక్స్ప్లాయిటేషన్, అంటే వాళ్ళ ఫిజికల్ వర్క్ కానీ ఫిజికల్ బాడీ కానీ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్ప్లాయిట్ చేయడం. నెక్స్ట్ ఫోర్స్డ్గా లేబర్, అంటే ఫోర్స్డ్గా మనము వాళ్ళని పనిలో పెట్టుకోవడం. నెక్స్ట్ స్లేవరీ అండ్ సర్విట్యూడ్, అంటే సర్వెంట్స్గా కానీ స్లేవ్స్గా కానీ ఇంట్లో పెట్టుకోవడం. అండ్ ఫోర్స్డ్ రిమూవల్ ఆఫ్ ఆర్గాన్స్, ఇందాకే అన్నాము ఆర్గన్ ట్రాఫికింగ్ అనేది చేయడం. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ఈ చైల్డ్ ట్రాఫికింగ్ అనేది ఏదైతే ఉందో
ఇట్ డస్ నాట్ ఇన్వాల్వ్ అన్ ఆస్పెక్ట్ కాల్ కన్సెంట్. అంటే మీరు వాళ్ళ కన్సెంట్తో చేసినా కూడా తప్పే. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక పిల్లాడిని వాళ్ళని అడిగి వాళ్ళ పేరెంట్స్ని అడిగి ఒప్పించి ఇంట్లో పెట్టుకున్నా కూడా, ఆర్ ఈ రకంగా ఏ రకమైన ఎక్స్ప్లాయిటేషన్ చేసినా కూడా, అది కూడా మనకి లైక్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ది కన్సెంట్తో చేసినా కూడా మన భారతీయ లా ప్రకారం, ఇండియన్ లా ప్రకారం దాన్ని మనము క్రైమ్గానే కన్సిడర్ చేస్తాం. సో డిఫరెంట్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ చూసుకుంటే మనకి ఆర్టికల్ 23 ఉంది విచ్ ప్రొహిబిట్స్ ట్రాఫికింగ్ అండ్ ఫోర్స్ లేబర్. నెక్స్ట్ ఆర్టికల్ 24 ఉంది చైల్డ్ లేబర్ గురించి. మన డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కూడా మనకి క్లియర్గా ఏంటంటే వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ ద కండిషన్స్, వాళ్ళకి ఫ్రీడమ్గా డిగ్నిఫైడ్గా బతకడానికి, హెల్తీ డెవలప్మెంట్ జరగడానికి, అండ్ డెవలప్మెంట్ జరిగే క్రమంలో అబ్యూజ్ ఆర్ ఎక్స్ప్లాయిటేషన్ జరగకుండా ఉండడానికి మన కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగంలోనే వేరియస్ ప్రొవిజన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సో మనకున్న డిఫరెంట్ క్రిమినల్ ప్రొవిజన్స్ చూసుకుంటే BNS సెక్షన్ 8 అండ్ సెక్షన్ 99, అది ఎక్కడైతే సెల్లింగ్ అండ్ బయింగ్ ఆఫ్ పిల్లల్ని కొనడం కానీ అమ్మడం కానీ చేయకూడదు. అండ్ దాంతోపాటు ఈ క్రిమినల్ లా అమెండ్మెంట్ యాక్ట్ ఆఫ్ 2013 ఏదైతే ఉందో ఇది ఎక్స్పాండ్ చేసి ఇట్ కవర్స్ సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్, ఫోర్స్ లేబర్, స్లేవరీ, ఆర్గాన్ ట్రేడ్ అండ్ ఆల్ దిస్ ఆల్సో అప్లైస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది కన్సెంట్. అండ్ దాంతోపాటు స్పెషల్ లాస్ చూసుకుంటే ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ ఆఫ్ 1956, అది సెక్షువల్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ ప్రాస్టిట్యూషన్ గురించి రిలేటెడ్గా ఉంది. అండ్ జువెనైల్ జస్టిస్ యాక్ట్ ఆఫ్ 2015, సో విచ్ ఈస్ రిలేటెడ్ టు దీస్ ప్రొవిజన్స్. నా మనకి పాక్సో యాక్ట్ అని కూడా ఉంది. పాక్సో యాక్ట్ కింద ఏంటి, ఇట్ అడ్రసెస్ ద సెక్షువల్ హరాస్మెంట్ అండ్ చైల్డ్ పోర్నోగ్రఫీ, ఇవన్నీ కూడా ఉన్నాయి. అండ్ పాక్సో యాజ్ యూ ఆల్ నో రీసెంట్లీ వన్ ఆఫ్ ద స్ట్రింజెంట్ లాస్ ఇది. అంటే ఇట్ ఈస్ లీడ్స్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్, డెత్ పెనాల్టీ అంటే లైక్ ఉరిశిక్ష డెత్ పెనాల్టీ ఇచ్చే స్కోప్ ఉంది. అండ్ స్పెషల్ మనకి ఈ పాక్సో కింద ఏం చేసామని చెప్పంటే పిల్లలకి న్యాయం చేయడం కోసం స్పెషల్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అనేవి తీసుకురావడం జరిగిందనమాట. సో టు స్పీడ్ అప్ ద కేసెస్, టు స్పీడ్ అప్ ద జస్టిస్ డెలివరీ. అండ్ మనం జ్యుడిషియల్ పరంగా చూసుకుంటే విశాల్ జీత్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా ఆఫ్ 1990 కేసు ఉందండి. ఈ కేసులో ఏంటి అని చెప్పంటే ట్రాఫికింగ్ అండ్ చైల్డ్ ప్రాస్టిట్యూషన్ ఏదైతే ఉందో ఇది సోషో ఎకనామిక్ ఇష్యూగా కన్సిడర్ చేయాలి, ఇది జస్ట్ ఏ నార్మల్ ఇష్యూ కాదు అని చెప్పింది. సో నాట్ జస్ట్ ప్రివెంటివ్ అప్రోచ్, ఇక్కడ మనం ఫస్ట్ దాన్ని ప్రివెంట్ చేసి దాంతోపాటు ఒక హ్యూమానిటేరియన్ అప్రోచ్ అనేది ఖచ్చితంగా కావాలి అని చెప్పారు. నెక్స్ట్ MC మెహతా వర్సెస్ స్టేట్ ఆఫ్ తమిళనాడు చూసుకుంటే చైల్డ్ లేబర్ లైక్ హజార్డస్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, ఈ హజార్డస్ ఇండస్ట్రీస్ వల్ల ఏమవుతుంది, వీఆర్ గివింగ్ అన్సేఫ్ లైక్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్ ఫర్ ద చిల్డ్రన్. సో ఇలాంటి హజార్డస్ ఇండస్ట్రీస్లో కూడా చైల్డ్ లేబర్ అనేది ప్రొహిబిట్ చేసింది. సో మెయిన్గా బచ్పన్ బచావ్ ఆందోళన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా 2011 కేసు తీసుకుంటే మెయిన్గా మనకి డిఫరెంట్ డైరెక్షన్స్ టు కర్బ్ ద చైల్డ్ ట్రాఫికింగ్ అండ్ ఎక్స్ప్లాయిటేషన్ అండ్ చైల్డ్ లేబర్. అండ్ మెయిన్గా కోర్టు దీనివల్ల ఏం మీద ఫోకస్ చేసిందని చెప్పంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ రెస్క్యూ, వాళ్ళని కాపాడడం, తర్వాత రీహాబిటేషన్, వాళ్ళకంటే లైక్ వాట్ యూ సే ఒక అకామిడేషన్ కానీ ఒక మంచి అంటే మళ్ళీ జీవితాన్ని మళ్ళీ ప్రారంభించడానికి ఒక అవకాశం ఇవ్వడం. అండ్ దాంతోపాటు ఈ స్టేట్ మెషినరీ ఇప్పుడు మనకి ఏదైతే ఉందో ఈ లా అండ్ ఆర్డర్ కమ్స్ అండర్ ద స్టేట్ సబ్జెక్ట్. సో ఈ స్టేట్ సబ్జెక్ట్ కింద వస్తుంది కాబట్టి అకౌంటబిలిటీ ఆఫ్ ద స్టేట్ మెషినరీ విత్ రెస్పెక్ట్ టు దేనికంటే చైల్డ్ ట్రాఫికింగ్ కూడా మనం చూడొచ్చు. సో రీసెంట్ సుప్రీంకోర్టు స్టాండ్ చూసుకుంటే కిరణ్ కుమార్ వర్సెస్ స్టేట్. సో ఇక్కడ చైల్డ్ ట్రాఫికింగ్ అనేది ఆర్టికల్ 21ని వైలేట్ చేస్తుంది. ఇట్ ఈస్ ఎ గ్రేవ్ వయోలేషన్ ఆఫ్ ఆర్టికల్ 21 అని చెప్పడం జరిగింది. సో మెయిన్ చేసింది స్ట్రిక్ట్ ప్రివెంటివ్ గైడ్లైన్స్ అని ఇవ్వడం జరిగింది. అండ్ ఈ గైడ్లైన్స్ అన్నీ కూడా మెయిన్గా ఫోకస్ వచ్చేసరికి విక్టిమ్ వల్నరబిలిటీ, అంటే మనకి సోషియో ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఉండే వాళ్ళు ఎక్కువ ట్రాఫికింగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో విక్టిమ్ వల్నరబిలిటీ తీసుకొని నెక్స్ట్ ఇన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబిలిటీ, అంటే లైక్ దీనికి ఏదైతే ఇన్స్టిట్యూషనల్ రెస్పాన్సిబుల్ ఉంటాయో స్టేట్ మెషినరీ కావచ్చు, లా ఏజెన్సీస్ కావచ్చు, ఇవన్నీ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, బాధ్యత తీసుకోవాలి అని చెప్పడం జరిగింది. దాంతోపాటు స్ట్రాంగర్ ఎన్ఫోర్స్మెంట్, ఇప్పుడున్న లాస్ ఏవైతే ఉన్నాయో ఈ లాస్ అన్నీ కూడా స్ట్రాంగ్గా ఎన్ఫోర్స్ చేయాలి, అవన్నీ ఖచ్చితంగా ఖచ్చితంగా పాటిస్తూ దాంతోపాటు పనిష్మెంట్ అనేది పడేటట్టు చూడాలి కన్విక్ట్స్కి అని చెప్పడం జరిగింది. నా మెయిన్గా ఇంకోసారి చూసుకుంటే రీసెంట్గా మనకి ఈ డిజిటల్ రెవల్యూషన్ ఏదైతే జరిగిందో ఈ డిజిటల్ రెవల్యూషన్ వల్ల ఆన్లైన్ స్కామ్స్ అనేవి చాలా జరిగిపోయాయి. ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ కూడా మనకి చైల్డ్ ట్రాఫికింగ్ కోసం వాడుతున్నారు. ఎలాంటి వాటి కోసం, ఫేక్ జాబ్ అవసరం కోసం. అండ్ దాంతోపాటు ఇప్పుడు పిల్లలకి ఏంటంటే మోడలింగ్ యాక్టింగ్లోకి వెళ్ళాలని ఎక్కువగా ఉంటుంది. సో ఈ మోడలింగ్ అండ్ యాక్టింగ్ స్కామ్స్ కోసము అండ్ ఈజీయర్ రిక్రూట్మెంట్ అండ్ కన్సిల్మెంట్, అంటే దీనివల్ల ఏమవుతుంది, ఈజీగా రిక్రూట్మెంట్ చేసేస్తున్నారు. అండ్ కన్సిల్మెంట్ అంటే వాళ్ళ ఐడెంటిటీని హైడ్ చేసుకొని పిల్లల్ని మోసం చేసి ట్రాఫిక్ చేయడం అనమాట. సో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ యూజ్ చేయడం వల్ల ఇవన్నీ కూడా జరుగుతుంది.
సో దీనివల్ల మనం చేయాల్సిన అవసరం ఏమిటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చేయాల్సిందే డిజిటల్ సర్వేలెన్స్. అంటే ఈ డిజిటల్ ప్లాట్ఫామ్స్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ప్రాపర్ సర్వేలెన్స్ అనేవి ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ప్లాట్ఫామ్ అకౌంటబిలిటీ. ప్లాట్ఫామ్ కూడా దీనికి అకౌంటబుల్ అయ్యి ఇలాంటి స్కామ్స్ అనేవి జరగకుండా చూడాలి. నౌ ఈ చైల్డ్ ట్రాఫికింగ్ పరంగా మనకున్న కీ ఛాలెంజెస్ ఏమిటి? ఈ చైల్డ్ ట్రాఫికింగ్ పరంగా కీ ఛాలెంజెస్ అనేవి చూసుకుంటే కన్విక్షన్ రేట్స్ అనేవి లోగా ఉన్నాయి. అంటే ఎంతమంది మీద కేసెస్ పడ్డా కానీ ఆర్ ఎంతమంది మీద కేసెస్ ఫైల్ అయినా కానీ వాళ్ళంటూ కన్విక్ట్ అవ్వట్లేదు. ఇందాక మనం చూసుకున్నట్టుగా ఈ కన్విక్షన్ రేట్ ఏంటంటే ఇట్ వాస్ యాజ్ లో యాజ్ 4.9%. జస్ట్ 4.9% మాత్రమే కన్విక్ట్ అయి ఉన్నారనమాట. సెకండ్ వచ్చేసరికి ఈ చైల్డ్ ట్రాఫికింగ్ పరంగా ఇన్వెస్టిగేషన్ అనేది మనకి క్రైమ్ ఎలా జరుగుతుంది, ఈ ట్రాఫికింగ్ ఎలా జరుగుతుంది అనేది ప్రాపర్గా మనము ఇన్వెస్టిగేషన్ అనేది చేయట్లేదు. థర్డ్లీ చూసుకుంటే మనకి ఈ లా అండ్ ఆర్డర్ ఏదైతే ఉందో అది స్టేట్ సబ్జెక్ట్. కానీ ట్రాఫికింగ్ ఎప్పుడు కూడా జాగ్రఫికల్ బౌండరీస్ అనేది దాటి వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ క్రిమినల్స్ కూడా ఈ జాగ్రఫికల్ బౌండరీస్ అనేవి దాటి స్టేట్ బార్డర్స్ కావచ్చు, వేరే బార్డర్స్ దాటి వెళ్ళిపోతారు. సో ఇక్కడ ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ అనేది అవసరము. దాంతోపాటు కూడా ఏంటి, సెంటర్ అండ్ స్టేట్ కోఆర్డినేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ డేటాబేస్ కలెక్ట్ చేయడం కానీ ఇలాంటి వేరియస్ ఆస్పెక్ట్స్కి ఇంటర్ స్టేట్ కోఆర్డినేషన్ అనేది చాలా అంటే చాలా అవసరం. అండ్ మెయిన్గా వచ్చేసరికి ఈ విక్టిమ్ ఫియర్, విక్టిమ్స్ భయపడ్డము అండ్ సోషల్ స్టిగ్మా, అంటే పిల్లలు చాలా వల్నరబుల్గా ఉంటారు అని చెప్పి ఒక ఫేక్ స్టిగ్మా అనేది సొసైటీలో క్రియేట్ చేయడము, ఇదంతా కూడా దానికి రెస్పాన్సిబుల్. లైక్ ఇదంతా కూడా వన్ ఆఫ్ ద కీ ఛాలెంజెస్ విత్ రెస్పెక్ట్ టు ద హ్యూమన్ ట్రాఫికింగ్. లాస్ట్లో ఎవరైతే మనం చైల్డ్ ట్రాఫికింగ్ నుంచి కాపాడుతామో వాళ్ళని రీహాబిలిటేట్ చేయడానికి మనకి ఇన్అడిక్వేట్ మెకానిజమ్స్, అంటే ప్రాపర్ మెకానిజమ్స్ అనేవి మనము చేయలేదన్నమాట. సో దీస్ ఆర్ ద కీ ఛాలెంజెస్ విత్ రెస్పెక్ట్ టు ద హ్యాండ్లింగ్ ద చైల్డ్ ట్రాఫికింగ్. ఇవన్నీ కూడా మనము ఈ ఛాలెంజెస్ అన్ని హ్యాండిల్ చేస్తే కానీ మనం చైల్డ్ ట్రాఫికింగ్ అనేది మనము హ్యాండిల్ చేయలేము. నౌ వాట్ ఈస్ ద వే ఫార్వర్డ్ టు ఇట్? దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి అని చెప్పంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రాస్ రూట్లో ఉన్న సోషియో ఎకనామిక్ వల్నరబిలిటీస్ చేయాలి. అంటే పిల్లలకి ప్రాపర్ ఎడ్యుకేషన్, బేసిక్ ఎమ్యూనిటీస్ అనేవి రావడం చూసుకోవాలి. సెకండ్ వచ్చేసరికి చైల్డ్ వెల్ఫేర్ పరంగా ఏవైతే ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయో వాటన్నిటిని కూడా ఎంపవర్ చేసి చైల్డ్ వెల్ఫేర్కి తోడ్పడాలి, వాళ్ళ గ్రోత్కి తోడ్పడాలి, వాళ్ళ డిగ్నిటీ అండ్ ఫ్రీడమ్ ఆఫ్ లైఫ్కి తోడ్పడాలి. అండ్ థర్డ్లీ ఈ పరంగా మనం ఇందాక ఛాలెంజ్ చెప్పుకున్నట్టుగా ఇన్వెస్టిగేషన్ అనేది ప్రాపర్గా జరిగి అండ్ ప్రాసిక్యూషన్ అనేది ప్రాపర్గా జరిగి తప్పు చేసిన వాళ్ళకి ఖచ్చితంగా శిక్ష పడేలాగా మనము చూసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ కన్విక్షన్ రేట్స్ ఇందాక మనం చూసినట్టుగా చాలా తక్కువగా ఉన్నాయి. ఈ తక్కువగా ఉన్న కన్విక్షన్ రేట్స్ని కూడా మనం పెంచాలి. మనం పెంచితేనే అప్పుడు డిటరెన్స్ అనేది వస్తుందన్నమాట. అండ్ ఈ ఆన్లైన్ రిక్రూటింగ్ ప్లాట్ఫామ్స్, అంటే ఈ రకంగా మోడలింగ్ అని కావచ్చు, ఫేక్ జాబ్ ఆఫర్స్ కావచ్చు, ఫిలిం ఆఫర్స్ కావచ్చు, మనీ ఆశ చూపించి కావచ్చు, ఇవన్నీ ఎవరైతే చేస్తున్నారో వాటిని కూడా మనము రెగ్యులేట్ చేయాలి. అండ్ దాంతోపాటు మనకి సెంటర్ స్టేట్ కోఆర్డినేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఇందాక చెప్పినట్టు లా అండ్ ఆర్డర్ అనేది స్టేట్ సబ్జెక్ట్, కానీ ట్రాఫికింగ్ నెట్వర్క్స్ అనేవి కూడా ఏంటి, ఇంటర్ స్టేట్గా వెళ్తూ ఉంటాయి. సో దిస్ విల్ రిక్వైర్ ఏ స్ట్రాంగ్ స్టేట్ యూనియన్ కోఆపరేషన్. అండ్ ఈ డేటాబేసెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా లైక్ స్టేట్ అండ్ సెంటర్ మధ్యలో షేరింగ్, స్టేట్స్ మధ్యలో షేరింగ్ అనేది జరగాలన్నమాట. అండ్ వీ నీడ్ మోర్ జాయింట్ ఆపరేషన్స్. అంటే ఇప్పుడు ఒక స్టేట్ పోలీసు ఇంకొక స్టేట్ పోలీస్ కూడా కలిసి జాయింట్ ఆపరేషన్స్ చేయాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ మెయిన్గా కంక్లూజన్ చూసుకుంటే ఇండియా ఆల్రెడీ హ్యాస్ ఏ రోబస్ట్ లీగల్ ఫ్రేమ్వర్క్ విత్ రెస్పెక్ట్ టు చైల్డ్ ట్రాఫికింగ్. మన దగ్గర లైక్ ఆ ఫ్రేమ్వర్క్ లేదని కాదు, మన దగ్గర ఫ్రేమ్వర్క్ ఉంది, కానీ మెయిన్ గ్యాప్ వచ్చేసరికి దాన్ని సరిగ్గా ఎన్ఫోర్స్ చేయకపోవడము, కన్విక్షన్స్ లైక్ ఎన్షూర్ చేయకపోవడము, అండ్ ఎవరైతే ట్రాఫికింగ్కి గురవుతారో వాళ్ళకి ప్రాపర్ రీహాబిలిటేషన్ అనేది చేయకపోవడం. సో దీనికి మనకు కావాల్సిందే ప్రివెంటివ్, విక్టిమ్ సెంట్రిక్ అండ్ కోఆర్డినేటెడ్ అప్రోచ్. అంటే కోఆర్డినేటెడ్ అప్రోచ్ విత్ రెస్పెక్ట్ టు డిఫరెంట్ ఏజెన్సీస్ అండ్ విత్ రెస్పెక్ట్ టు స్టేట్ అండ్ ఆల్సో స్టేట్ అండ్ సెంటర్ టు హ్యాండిల్ దిస్ ఫ్రమ్ ద గ్రాస్ రూట్ లెవెల్. అండ్ ప్రాపర్గా ఈ హ్యూమన్ ట్రాఫికింగ్ అనే ఇష్యూని అంతం చేయడానికి మనకు కావాల్సింది ఇదే. సో హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ ద వీడియో. మనం ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.